క్రీస్తుల అతి ప్రియముగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుని పేరిట మన యొక్క రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ బైబిల్ స్టడీకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదర సహోదరులందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ప్రియమైన సహోదర సహోదరులారా, మనం చూస్తూ వస్తున్న ప్రతి వారము మరి యోహాను 8వ అధ్యాయం 32వ ప్రకారం సత్యం మాత్రమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ప్రపంచంలో అనేకమైన అసత్యముల నుంచి, మరి ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఉన్న అనేక అసత్యముల నుంచి మనల్ని విడుదల చేసేది కేవలం సత్యం మాత్రమే. ఆ యొక్క సత్యం మరేదో కాదు, పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ గ్రంథంలోనున్న వచనం మాత్రమే. సో ఈ యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని మనం గడిచిన కొద్ది నెలల నుంచి మనం సత్య వచనాలను వాక్యానుసారంగా మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ దినము మనం ధ్యానించబోతున్న ఒక సత్యం ఏంటి అంటే గొప్ప సమూహం గురించి. గ్రేట్ మల్టిట్యూడ్ లేదా గ్రేట్ కంపెనీ అని మనకు ఇంగ్లీష్లో అది ట్రాన్స్లేట్ చేయబడుతుంది. ఈ యొక్క గొప్ప సమూహం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క గొప్ప సమూహంను ధ్యానించడానికి ముందుగా గత వారం మనం చూసిన క్రీస్తు సంఘమును గురించి ఒకసారి రికలెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క గొప్ప సమూహమును గురించి మనం చూడబోతున్నాము. ఈ యొక్క గొప్ప సమూహం చూడడానికి ముందుగా మనం ప్రకటన 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేదురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పిలుపు క్రీస్తు సంఘముగా మరి ఏర్పడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పిలుపు అనేది వచ్చింది. ఆ యొక్క పిలుపులోనే మనము కూడా గత నెలల నుంచి మనం ఈ యొక్క సత్య వచనాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. సో ఇందులో మరి పిలువబడిన వారిగా మొదటిగా ఈ యొక్క పిలుపు అనేది మనకు అందుతుంది. సో అందిన తర్వాత ఎప్పుడైతే మన జ్ఞానస్థానం తీసుకుంటామో, దేవునితో మనం నిబంధన చేసుకుంటామో, అప్పుడు మనం ఏర్పరచబడిన వారిగా ఉంటాము. సో అది మరణం వరకు మనం చేసుకున్న ఈ యొక్క నిబంధనకు తగినట్లుగా దేవునికి పూర్తిగా లోబడి మరి మరణం వరకు దేవుని చిత్తానుసారంగా ఎవరమైతే మరి జీవిస్తామో వారు నమ్మకమైన వారిగా మరి క్రీస్తుతో పాటు మరి ఈ యొక్క రాజ్యాన్ని ఏలడానికి మరి క్రీస్తు సంఘంగా అవుతారనే విషయాన్ని మనం చూసాము. మరి వీరు ఎంతమంది ఉంటారు అనే విషయాన్ని కూడా మనం చూసాము. ఈ యొక్క క్రీస్తు సంఘముగా ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, ఇక్కడ వీళ్ళు తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న వాళ్ళు కేవలము 1,44,000 మంది మాత్రమే. వీరు మాత్రమే క్రీస్తుతో పాటు తన యొక్క సింహాసనం మీద క్రీస్తు తలగా నుంటే ఆ యొక్క శరీర అవయవములుగా ఈ యొక్క 1,44,000 మంది మాత్రమే ఉంటారు. ఇదే క్రీస్తు సంఘముగా మనం చూడబడుతున్నాం. వీరి పేర్లే మనకు పరలోకంలో గ్రంథంలో రాయబడిన వాళ్ళుగా ఉన్నారు. వీరు మాత్రమేనా పరలోకంలో రాయబడిన గ్రంథంలో ఉన్నవాళ్ళు, జీవ గ్రంథంలో అంటే వీరితో పాటు ఈ గొప్ప సమూహం కూడా మనకు ఉంది. సో వీరు క్రీస్తు సంఘముగా 1,44,000 మంది ఉండడం అనేది మనం చూడగలుగుతున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క 1,44,000 మంది సిద్ధం అవుతారు, దాని అర్థం ఇప్పుడు మనకి పిలుపు వచ్చిందనంటే ఈ యొక్క క్రీస్తు సంఘం అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈ యొక్క 1,44,000 మంది అనేది పూర్తిగా ముగించబడలేదు. అందుకు మేబీ ఒకరైండొచ్చు, లేదా కొంతమంది తక్కువ ఇంకా ఈ యొక్క పరుగు కోసం వారి యొక్క పరుగును తుదముట్టించడానికి మరి అటువంటి సహోదరుల కోసము మనం చూసిన గుణలక్షణాలు 12 రకాల గుణలక్షణాలను మనం చూసాము. మరి అటువంటి గుణలక్షణాలతో మరి ఉండడానికి కొంతమంది తక్కువగా ఉండొచ్చు. అది ఎంతమంది మనం చెప్పలేము. సో కాబట్టే మనకి ఈ యొక్క పిలుపు మనం గత నెలల నుంచి మనం చూస్తూ మరి దానికి తగిన రీతిగా మనం నేర్చుకొని దానికి తగిన రీతిగా మన యొక్క జీవితాన్ని కూడా మనము జీవించవలసిన అవసరం ఉంది. సో అందుకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మేబీ అది ఇంకా మనకు ఈ యొక్క సంఘం అనేది ముగించబడలేదు అనేది మనం చూడగలుగుతున్నాం. మరి ముగించబడితే ఏమవుతుంది అనే విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ ప్రకటన 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో, ఇక్కడ చూస్తే ఒక 4 దేవదూతలు భూమి మీద, సముద్రం మీద, చెట్టు మీద గాలి వీచకుండా భూమికి నలువైపులా మరి వాయువులను పట్టుకొనడానికి, బంధించడానికి మరి చూడడం అనేది, అక్కడ వాళ్ళు సిద్ధపడి ఉండడం అనేది చూడగలుగుతున్నాం. అదే సమయంలో
అక్కడ వేరొక దూత సూర్యోదయం ఉదయించు దిశ అంటే తూర్పు దిశ నుంచి వచ్చి వాటికి ఇంకా హాని చేయకండి అనే విషయాన్ని అక్కడ చెప్పడం అనేది చూస్తున్నాం. అది తర్వాత వచ్చిన మనం చూస్తే ఈ దూత ఎవరైతే ఈ సూర్యోదయపు దిక్కు నుంచి వచ్చిన ఈ యొక్క దూత చెబుతున్నారు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. 4 వైపులుగా గాలి ఈ యొక్క భూమి మీద సముద్రం మీద ఎటువంటి గాలి అనేది వీచకుండా మొత్తాన్ని ఒక హానికర ప్రదేశం అనేది మన విపత్కరమైన పరిస్థితులు అనేది కలిగించడానికి సిద్ధపడి ఉన్నారు. అటువంటి సమయంలో ఒక దూత వచ్చి దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు అంటే ఈ యొక్క 1,44,000 ముగించేంత వరకు ఎటువంటి హాని చేయవద్దు అని చెప్పడం అనేది ఇక్కడ ఈ యొక్క దూత చెప్పడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, అంటే ఈ యొక్క ముద్ర ముగించితే కంప్లీట్ అయితే విపత్కర పరిస్థితులు అనేది ఈ యొక్క లోకం ఈ యొక్క ప్రపంచం అనేది ఎదుర్కొనబోతుంది. ఎందుకంటే 4 దూతలు భూమికి 4 వైపులుగా ఆ యొక్క గాలి ప్రాణవాయువు మనకేంటి గాలి. సో కాబట్టి మరి ఈ భూమి మీద మరి యొక్క భూమి నడవడానికి ఆధారమైన వాటన్నిటిని ఆ యొక్క దూతలు మరి బంధించడానికి నిలిపివేయడానికి సిద్ధపడి ఉండడం అనేది చూడగలుగుతున్నాము. సో అటువంటి విపత్కర పరిస్థితులు ఈ యొక్క సభ ఈ యొక్క సంఘం అనేది ముగించబడితే వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి ఈ యొక్క ముద్రించు వారు మరి ఎంత అనేసి మనం చూస్తే ఆల్రెడీ మనం గత పాఠంలోనూ చూసాము, 1,44,000 మంది. ఈ వచనంలో ప్రకటన 7వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఇక్కడ మనం ఇదే వచనాన్ని బేస్ చేసుకుని మనం గత రెండవ భాగంలో క్రీస్తు సంఘాన్ని చూసాము. ఈ యొక్క ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్న వాళ్ళు మాత్రమేనా ఈ యొక్క 1,44,000 మంది అంటే కాదని మనం చూసాము. వీరు 12 రకాల గోత్రాలు అంటే 12 రకాల గుణ లక్షణాలు అనేది ఈ యొక్క సంఘం అనేది కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసాము. ఆ యొక్క 12 లక్షణాలు గుర్తున్నాయని అనుకుంటున్నా. చూడడము, వినడము, చేరుకోవడము, స్తుతించడము, నివాసము, ప్రతిఫలము, సమృద్ధి, ఆశీర్వాదము, పోరాటము, వేదన, దగ్గరికి చేరడము, మరచిపోవడం. దేనిని మర్చిపోవాలి? ఈ యొక్క లోకాన్ని మనము ఈ యొక్క లోక పనులను మనము లోక సంబంధమైన కార్యాలన్నింటినీ మనం మర్చిపోతేనే ఈ విధంగా ముందు చెప్పిన ప్రతి విధములైన మరి గుణ లక్షణాలను మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసుకోగలమో ఈ యొక్క 12 గుణ లక్షణాలతో ఎవరైతే చాలా సమృద్ధిగా మరి ప్రతిఫలిస్తారో, ఆత్మీయ గుణ లక్షణాలను ప్రతిఫలిస్తారో వారు మాత్రమే ఈ యొక్క ముద్రింపబడిన వారి లెక్కలో ఈ యొక్క 1,44,000 మందిలో ఉంటారనేది మనము గత వారంలో చూసాం. ప్రియమైన సహోదర సహోదరులారా, మరి ఇప్పుడు మనం చూడబోతున్న ఈ యొక్క గొప్ప సమూహమును గురించి మనం ఇక్కడ చూస్తే తర్వాత మనం వచనాన్ని అదే అధ్యాయంలో మనం చూస్తే ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ సహోదరి చదవగలరా? ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారై ఖర్జూరపు పట్టపు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. సో ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తు సంఘముగా ఈ యొక్క 1,44,000 మంది ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే క్రీస్తుతో పాటు సింహాసనం మీద ఉన్నారు. కానీ ఈ యొక్క గొప్ప సమూహం గురించి మనం ఇక్కడ చూస్తే వీరు కూడా ప్రతి జనములో నుంచి, ప్రతి వంశంలో నుంచి, వివిధ రకాల ప్రజలలో నుంచే ఈ యొక్క భూమి మీద నుంచి ఆయా భాషలు మాట్లాడే వీరందరిలో నుంచి ఏ విధంగా అయితే ఈ యొక్క క్రీస్తు సంఘము మరి ఎటువంటి విధంగా ఈ యొక్క భూమి మీద నుంచే మనుషుల నుంచి వేరుపరచబడి సంఘముగా మరి వాళ్ళ యొక్క పరుగును తుదముట్టించారో అటువంటి మనుషుల నుంచి వీరు కూడా మరి సపరేట్ చేయబడ్డారు. మరి వీళ్ళు సింహాసనం మీద కాదు కానీ సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వీళ్ళు నిలవబడ్డం అనేది చూడగలుగుతున్నాం. వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనపు ఎదుట వీళ్ళు ఉండడం అనేది మనం చూడగలం. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు పరలోకంలో ఈ యొక్క గొప్ప సమూహం అనేది చూస్తే మనకు వచనంలో చూడగలిగితే లెక్కలేనంత మంది, కౌంట్ చేయడానికే వీలు పడినంత మంది ఈ యొక్క గొప్ప సమూహముగా పరలోకంలో క్రీస్తుతో
తో పాటు సభ సంఘం ముందుగా వీళ్ళు నిలవబడ్డం అనేది తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఉండడం అనేది మనం ఇక్కడ చూడగలం ప్రియమైన సహోదర సహోదరులారా. మరి వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాము. తర్వాత ప్రకటన 7వ అధ్యాయం 13-14 వచనాలను చూద్దాము. ప్రకటన 7వ అధ్యాయం 13-14. పెద్దలలో ఒకడు తెల్ల వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్లల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరు. సో ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదర సహోదరులారా, లెక్కకు మించి లెక్కలేనంత మంది ఈ యొక్క గొప్ప సమూహము సింహాసనం ఎదుట ఉండడం అనేది మనం పరలోకంలో చూడగలుగుతున్నాము. మరి వీరి గురించి యోహాను అక్కడ ఒక పెద్ద మనిషితో చూస్తూ వారి మధ్య జరుగుతున్న సంభాషణలు చూస్తే, వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారని చూస్తే ఇక్కడ వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. వీళ్ళు ఏం చేసుకుని వచ్చారు అంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకొని రావడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర సహోదరుల. వీరి యొక్క వస్త్రాలు తెలుపు చేసుకొని, అంటే వీరికి ఒక వస్త్రాన్ని అనేది ఇవ్వబడింది. ఆ ఇచ్చిన వస్త్రాన్ని వాళ్ళు మురుపు చేసుకొని, కానీ ఈ యొక్క మహాశ్రమలలో వీళ్ళు గొర్రెపిల్ల యొక్క రక్తంలో వాష్ చేసుకొని తెలుపు చేసుకొని తిరిగి వారి యొక్క వస్త్రాన్ని తెల్లగా చేసుకొని వీరు పరలోకానికి గొప్ప సమూహంగా చేరుకోవడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాము. సో ఎప్పుడైతే వీళ్ళు రావడానికి ఉన్నారో మరి ఒక చిన్న మనం చూడగలిగితే దాని అర్థం వీళ్ళు ఎప్పుడు వస్తారంటే, ఈ యొక్క దేవుని దాసుల వారి యొక్క నొసళ్ళ యందు 1,44,000 మంది ఎప్పుడైతే ముద్రిస్తారో, ఆ ముద్రించిన తర్వాత అంటే సభ సంఘం అనేది ఎప్పుడైతే ముగించబడుతుందో ఆ తర్వాత గొప్ప మహాశ్రమలు అనేది స్టార్ట్ అవబోతాయి. అదే మనం చూసాము 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ భూమికి 4 వైపులుగా 4 దూతలు, దేవదూతలు ఏం చేయడానికి ఉన్నారు సిద్ధంగా? భూమి మీద, సముద్రం మీద ఏ చెట్టుకైనాను గాలి వీచకుండా నిలిపివేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క సంఘం కంప్లీట్ అవ్వడానికి ఆగమని మరొక దూత అక్కడ చెప్పడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క సభ, ఈ యొక్క సంఘం అనేది ముగిస్తుందో అప్పుడు ఈ యొక్క ఉపద్రవ కాలాలు లేదా మహాశ్రమల కాలాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఈ యొక్క గొప్ప సమూహంగా పిలువబడే వీరు ఈ యొక్క మహాశ్రమల కాలంలో వెళ్ళి వారి యొక్క వస్త్రాలను తెల్లగా వాష్ చేసుకొని గొర్రెపిల్ల యొక్క రక్తంలో పరలోకంలో క్రీస్తుకి, సంఘానికి, ఆ యొక్క సింహాసనానికి ముందుగా వీళ్ళు ఉండడం అనేది, నిలవబడడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర సహోదరులారా. మరి ఇప్పుడు దాని అర్థం సభ ఎప్పుడైతే సంఘం అయితే ముగిస్తుందో ఈ యొక్క భూమి మీద మహాశ్రమల కాలం అనేది వస్తుంది. మరి ఎంతో ఉపద్రవాలు అనేది ఈ యొక్క భూమి అనేది ఎదుర్కోబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇదే విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో వచ్చినప్పుడు కూడా వీటి గురించి తన యొక్క శిష్యుల మధ్య చెప్పడం అనేది మనం చూడగలుగుతాం. అదే విషయాన్ని మత్తయి 24వ అధ్యాయం 3వ వచనంలో మనం ధ్యానిద్దాం. మత్తయి 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పమనగా. సో ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అనేక సూచనలుగా, ఉపమాన రీతిగా ఈ యొక్క ప్రపంచంలో జరగబోయే వాటిని గురించి, పరలోక రాజ్య రహస్యములని చెబుతూ రావడం అనేది చూడగలుగుతున్నాం. అదే ఒకానొక సందర్భంలో ఏకాంతంగా శిష్యులు, యేసుక్రీస్తు మాత్రమే ఉన్నప్పుడు అక్కడ శిష్యులు అడిగే ఒక ప్రశ్న మనం ఇక్కడ చూడగలం. నీ యొక్క రాకడకును ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలేవి అనే విషయాన్ని శిష్యులు ఎప్పుడైతే అడిగారో అప్పుడు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అదే అధ్యాయంలో దానికి ఒక సమాధానం అనేది చెప్పడం చూడగలుగుతాము. అదే అధ్యాయం 24 మత్తయి 21వ వచనాన్ని ధ్యానిద్దాం. మత్తయి 24వ అధ్యాయం 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఇప్పుడు ఇక్కడ చూడగలిగితే ఈ రాబోయే ఈ యొక్క మహాశ్రమల కాలం ఎలా ఉండబోతుంది అనే దాన్ని ఇక్కడ చూస్తే, లోకారంభం నుంచి అంటే ఆదాము మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమ అనేది కలగలేదు. ఇక మీదట కూడా ఇటువంటి మహాశ్రమల కాలం ఉండబోదు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదర సహోదరులారా. మరి ఇటువంటి భయంకరమైన ఇటువంటి రోజులు మరి ఎలాగా ఉండబోతున్నాయి? మరి ఈ యొక్క మహాశ్రమల కాలం, ఈ యొక్క దినం గురించి మనము మరింతగా పరిశుద్ధ వాక్యంలో లేఖనాల సారంగా మనం ధ్యానిద్దాము. యోవేలు
2వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానిద్దాం. యోవేలు 2వ అధ్యాయం 1-2 వచనాలు. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అటివి పుట్టవు. ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదర సహోదరులారా, యెహోవా దినము వచ్చుచున్నది. ఆ యొక్క దినము, ఈ యొక్క మహా శ్రమల కాలం, మహా ఉపద్రవ కాలం మరేదో కాదు, యెహోవా దినముగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన యొక్క దినము అతి సమీపమైనది. సో దేశ నివాసులందరూ వణుకుతురు కాక. సో ఎంత భయంకరంగా ఉందంటే చూడండి, 2వ వచనంలో, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారములను ఆ దినము కమ్మును, పర్వతుల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడును. సో ఎంత భయంకరంగా మరి ఇవి ఆ దినము, ఈ యొక్క మహాశ్రమల కాలం ఉండబోతుంది అనేది మనం ఇక్కడ ఊహించుకోగలం ప్రియమైన సహోదర సహోదరులారా. అవి ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. సో ఎంతటి భయంకరంగా, ఎందుకంటే దేశ నివాసులందరూ, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వణికేంతలాగా ఆ దినము ఉంది. అది అతి సమీపముగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. మరింతగా ఈ యొక్క యెహోవా దినమును గురించి, ఈ యొక్క మహాశ్రమల గురించి మనం ధ్యానిద్దాము. జెఫన్యా 1వ అధ్యాయం 14-15 వచనాలు. జెఫన్యా 1వ అధ్యాయం 14-15. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. శాలురు మహారణము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. సో ఇక్కడను మరి జెఫన్యా రాసిన ఈ యొక్క పుస్తకంలో కూడా చూడగలిగితే ప్రియమైన సహోదర సహోదరులారా, యెహోవా మహాదినము సమీపమాయ. సో ముందు యోవేలు దగ్గర చూస్తే అతి సమీపంగా ఉంది, కానీ జెఫన్యా రాస్తున్నప్పటికీ ఈ యొక్క మహాదినము, ఈ యొక్క మహాశ్రమల కాలము సమీపమాయన అనే విషయాన్ని ఇక్కడ చూడగలం. దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించండి, యెహోవా దినం వచ్చుచున్నది, పరాక్రమశాలులు మహారోదన చేయుదురు. ఈ దినము చూస్తే మనకు ఈ యొక్క ప్రపంచంలో అనేక అగ్ర రాజ్యాలు, ఈ యొక్క ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన దేశాలు మరి ఎన్నో ఉన్నాయి. పరాక్రమశాలులుగా, పరాక్రమ దేశాలుగా ఈ దినం మనం చూడగలిగితే అమెరికా అతి శక్తివంతమైన దేశముగా, అగ్రరాజ్యంగా మరి పేరొందుతుంది. మరి అటువంటి దేశము సైతము మహారోదన చేయుదురు. మరి వారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో ఏడ్చేంతలాగా ఆ యొక్క దినం అనేది ఉండబోతుంది. వారు మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో శక్తివంత దేశాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ సైతం మరి వీటిలో ఎటువంటి ఎటువంటి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేకుండా, ఎవరు ఈ యొక్క దినము నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ యొక్క దినము మరింత ఉగ్రతగాను, శ్రమగాను, ఉపద్రవముగాను, మహానాశనము కమ్మే దినముగాను, అంధకారము గాఢాంధకారం కమ్ము దినము. సో ఎంత భయంకరంగా మనకు ఉంటుందో ఈ యొక్క దినము గురించి మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క పరాక్రమశాలులుగా అమెరికా మరి ఎంతో పెద్ద దేశాలు, మరి శక్తివంతమైన దేశాలు మరి ఉండడం అనేది చూడగలం. మరి అటువంటి దేశాలు సైతం మరి ఎంతలాగా మరి మహారోదన చేయబోతాయో మరి దినం చూద్దాము. మరి జెఫన్యా 1వ అధ్యాయం 16-17 వచనాలు. జెఫన్యా 1వ అధ్యాయం 16-17. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గురుడివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. సో ఇక్కడ చూస్తే ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ యొక్క శ్రమల కాలంలో ఈ యొక్క మనం చూస్తే ఈ యొక్క అగ్ర దేశాలు సైతము, శక్తివంతమైన పరాక్రమాలు సైతము మరి ఎంతలాగా వీటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఆ యొక్క దినం ఉండబోతుంది అనేది ఇక్కడ చూస్తే, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, అంటే ఈ దినము మనం చూస్తే
బాగా డెవలప్ అయిన శక్తివంతమైన దేశంగా అమెరికా ఉంది. సో ఎత్తైన గోపురముల దగ్గర, సో ఆ అమెరికాలో ఒకనొక ఒక ఇన్సిడెంట్ అనేది 2000లో మనకు జరిగింది. మనందరి జ్ఞాపకమే ఉండొచ్చు, ట్విన్ టవర్స్. సో బాకానాదం, యుద్ధ ఘోషయు బాకానాదం అక్కడ వినపడును. సో ఇక్కడ మనం చూస్తే దాని గురించి ఇక్కడ పరాక్రమములు అనగా ఈ యొక్క శక్తివంతమైన దేశాలలో ఉన్న అమెరికా చూస్తే ప్రాకారములు గల ఎత్తైన ఈ యొక్క ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆర్గనైజేషన్ WTO. సో ఇక ట్రేడ్ టవర్స్ దగ్గర మనం చూస్తే ఈ యొక్క ట్విన్ టవర్స్ దగ్గర అటాక్స్ అనేది ఈ అమెరికాలో జరిగింది. సో అందుకు టెర్రరిస్టులు అనేది 2001 సెప్టెంబర్ 11వ తేదీన 19 టెర్రరిస్టులు అనేది 4 కమర్షియల్ ఫ్లైట్స్ ని, అవి అమెరికాకు చెందినవి, వాటిని హైజాక్ చేసి ఆ 4లో 2 టవర్స్ కి ఢీకొట్టారు కొద్ది సమయం గ్యాప్ లో. సో దీంతో ఆ పూర్తిగా ఆ యొక్క ట్విన్ టవర్స్ అనేది ధ్వంసమయ్యి ఎంతో దగ్గరగా 3000 మంది అక్కడికక్కడికే అక్కడ ప్రజలు అనేది చనిపోవడము, ఇది ప్రపంచం మొత్తము ఎంతగానో దిగ్భ్రాంతిగా ఈ యొక్క సంఘటన అనేది జరిగింది. సో అటువంటి పరాక్రమశాలులు సైతము మరి మహారోదన ఆ దినము జరిగింది ఆల్రెడీ అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. సో 3000 మంది ఇక్కడ చనిపోవడము, మరి ఎంతో మంది అనేక దీర్ఘకాలిక వ్యాధులతో మరి ఆ చుట్టుపక్కల ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మరి ఎంతో మంది ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు అనేది చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క దినము ఆల్రెడీ సమీపమై ఉన్నది, జరుగుతూ వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఇంత భయంకరంగా మరి ఈ ప్రపంచంలో మనం చూస్తే ఒక సైడ్ ఎన్నో రకాల యుద్ధ వాతావరణాలు మనం చూస్తూనే వస్తున్నాం. ఏ దినము ఎటువంటి విధముగా మరి ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఇప్పుడు జరగబోతుందనేది, ఎంతటికి దారి తీస్తుందనేది కూడా మరి ప్రపంచంలో అనేక మంది ఎంతగానో మరి కలత చెందుతూ భయంకరంగా మరి బాధపడుతూ భయంతో మరి ఉండడం అనేది, వణుకుతుండడం అనేది చూడగలుగుతున్నాం. ఇజ్రాయెల్ సరౌండింగ్స్ మనం చూడగలిగితే ఆ చుట్టుపక్కల ఎంతగానో యుద్ధ వాతావరణం గత సంవత్సర కాలం నుంచి జరుగుతుంది. అంతకంటే ముందు నుంచి రష్యా, యుక్రెయిన్ నుంచి మరి మిగిలిన అనేక దేశాలలో మరి అంతర్గతంగా ఆ యొక్క దేశాల్లో మరి ఎన్నో అల్లకల్లోలు మరి ఈ యొక్క ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరుల, సో ఇప్పటికీ ఈ యొక్క పిలుపు మనకు వచ్చింది సభగా, సంఘముగా అవ్వడానికి అని అంటే దాని అర్థం ఇంకా ఈ యొక్క సభ అనేది ముగించబడలేదు, కానీ ఈ యొక్క శ్రమల కాలం అనేది ఆల్రెడీ మొదలైనప్పటికీ ఇంకా పూర్తిగా పీక్ లెవెల్లోకి ఇంకా అది అనేది వెళ్ళలేదు. సో వెళ్తది ఎప్పుడు అంటే ఈ యొక్క సభ ఎప్పుడైతే ఈ యొక్క సంఘం అనేది 144,000 మంది ముగిస్తుందో అప్పుడు మాత్రం ఇది మహా పీక్, మహా ఉగ్రంగా ఈ యొక్క దినం అనేది ఉండబోతుంది. సో ఇది ఎందుకు ఇంకా అది నిలిపివేయబడుతుంది అనే దానికి మనం యెషయా ఆల్రెడీ ఈ యొక్క దీర్ఘదర్శనంగా రాశాడు. యెషయా 57వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. యెషయా 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తిహీనులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. సో ఇక్కడ చూడగలిగితే ప్రియమైన సహోదరులారా, ఒక దీర్ఘదర్శనంగా ఇది ప్రవచనంగా చెప్పబడింది. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాని మనసున పెట్టరు. సో మంచి చేసేవాడు, నీతిమంతులుగా ఉన్నవాడు మరి నశించడం ఎవరైనా చూస్తారా, ఆలోచిస్తారా? లేదు. సో భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఈ యొక్క సంఘముగా ఈ యొక్క 144,000 మంది ఈ యొక్క కీడు చూడకుండా ఉండడానికి అవి ఇంకా నిలిపివేయబడుతుంది. ఈ యొక్క మహాశ్రమల కాలం అనేది, ఇటువంటి భయంకరమైన రోజు అనేది ఉచ్చకట్టం అంటే మంచి భయంకరమైన ఒక పీక్ స్టేజ్కి అనేది వెళ్లకుండా వీళ్ళు ముందుగా ఎప్పుడైతే ఈ యొక్క నీతిమంతులు 144,000 మంది ఎప్పుడైతే ముగిస్తారో, ఈ యొక్క సభ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇది పీక్ లెవెల్కి అనేది వెళ్ళబడడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాము. సో వీరి కోసం అనేది ఈ యొక్క దినము ఈ యొక్క పీక్ లెవెల్కి వెళ్లకుండా అది నిలిపివేయబడుతుంది అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. వీరి గురించి మరి యొక్క వచనాన్ని మనం ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానిద్దాము. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగరవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. సో ఈ యొక్క నీతిమంతులు వారి కోసమే ఈ యొక్క కీడు
చూడకుండా ఈ యొక్క దినం అనేది కొంచెం నిలిపివేయబడుతుంది. అది పీక్ లెవెల్కి వెళ్లకుండా అడ్డుపడుతూ వస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క సంఘం వాళ్ళు ఎప్పుడైతే 1,44,000 మంది ముగించబడుతుందో అప్పుడే ఇది పీక్ వెళ్తుంది. వీరి గురించి చూస్తే వీరు మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు. వీరే ధన్యులు, ఎందుకంటే వీరు పరిశుద్ధులై ఉందురు అనేసి చూడగలుగుతున్నాం. ఇట్టి వారి మీద అంటే ఈ యొక్క సంఘం మీద, ఈ యొక్క 1,44,000 మంది మీద ఎటువంటి అధికారం అనేది ఉండదు. దేనికి అంటే రెండవ మరణానికి అనేది మనం ఇక్కడ చూడగలం. వీరే క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు ఈ యొక్క మూడవ రాజ్యాన్ని, మూడవ ప్రపంచాన్ని, క్రీస్తు యొక్క రాజ్యాన్ని 1000 సంవత్సరములు అనేది వీళ్ళు క్రీస్తుతో పాటు పరిపాలిస్తారనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరుల, ఇటువంటి పిలుపు కలిగిన వారు సంఘము. ఈ యొక్క పిలుపులో మరొక వారు ఉన్నారు, ఈ యొక్క గొప్ప సమూహము. సో వీరి గురించి మరి యొక్క వచనాన్ని మనం ధ్యానిద్దాము. సో వీరు ఎప్పుడైతే సంఘంగా మరి ముగించబడతారో తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు అనే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనంలో. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్లల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క సంఘం ముగిసిన తర్వాత ఈ యొక్క మహాశ్రమల కాలం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అది పీక్ లెవెల్కి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క గొప్ప సమూహం వారు ఈ యొక్క మహాశ్రమల నుంచి వస్తూ ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారి యొక్క వస్త్రాలను తెలుపు చేసుకొని రావడం అనేది చూడగలగం. ప్రియమైన సహోదర సహోదరులారా, సో అప్పుడు ఈ యొక్క మహాశ్రమల కాలంలో ఈ యొక్క గొప్ప సమూహం యొక్క పరిస్థితి మరి ఎలా ఉంటుందనే దానికి ఇర్మియా 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూద్దాము. ఇర్మియా 8వ అధ్యాయం 20వ వచనం. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మరియు రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుతుంది. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయేను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మహాశ్రమల కాలంలో వచ్చే యొక్క గొప్ప సమూహం యొక్క బాధ అనేది వర్ణనాతీతం. సో వారి గురించి చూద్దాం. ఇక్కడ కోతకాలం గతించి ఉన్నది అంటే హార్వెస్ట్ అనేది ముగిసిపోయింది. ఈ యొక్క సంఘానికి పిలుపు అనేది నిలిచిపోయింది. ఎందుకంటే ఈ యొక్క సంఘం అనేది అయిపోయింది. ఈ యొక్క పంట విత్తి, అగ్రికల్చర్ మనకు తెలుసు, పంట విత్తనం విత్తి దానిని పెరగనిచ్చి కోతకు వచ్చిన తర్వాత కోసి ఆ యొక్క కోతకాలం అనేది పూర్తిగా ఆ యొక్క ధాన్యాన్ని అనేది చేకూర్చబడింది. వారే 1,44,000 మంది మొదటి పంటగా అనేది చూడగలరు. సో వీరే మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు ధన్యులు. సో ఈ యొక్క కోతకాలం అనేది గతించిపోయింది. అదే సమ్మర్లో మనకు జరిగేది. గ్రీష్మకాలం అంటే సమ్మర్. ఈ యొక్క సమ్మర్ కాలం కూడా అయిపోయింది. మొత్తానికి మనకు ఈ కాలం అనేది జరిగిపోయింది. అయినప్పటికీ మనము ఇంకా రక్షణ పొందకుండా ఉన్నాము అనేంతలాగా వీళ్ళు బాధపడ్డం అనేది మనం చూడగలం. మరి వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మరి వీరి యొక్క ఆరంభం ఏంటి, మరి యొక్క ఉపద్రవ కాలంలో, ఇటువంటి మహాశ్రమల కాలంలో వీరు ఎలా ఇరుక్కుని పోయారు, వీరు ఎలా ఇరుక్కున్నారు, మరి వీరి గురించిన అనేక విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాము. ప్రియమైన సహోదర సహోదరులారా, మరి వీళ్ళెవరో సపరేట్గా కాదు, ఈ సంఘం యొక్క పిలుపు పొందబడిన వారిలోనే వీళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన సహోదర సహోదరులారా, సో వీరు కూడా పిలువబడిన వారిగా ఈ యొక్క సత్య పిలుపు, ఈ యొక్క పరలోక పిలుపుకి వీరు కూడా పిలువబడిన వారిగా మొదటి స్థానంలోకి వీరు కూడా వస్తారు. ప్రియమైన సహోదర సహోదరులారా, అంటే వీరు మనతో పాటే ఉన్నారు. తర్వాత వీళ్ళు ఏర్పరచబడిన వారిగా దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని మేము చేస్తామని దేవునితో చేసుకునే నిబంధన, అంటే దేవునితో చేసుకునే జ్ఞానస్థానం ద్వారా వీరు కూడా ఉన్నారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ తర్వాత నమ్మకమైన వారిగా వీరు మరణం వరకు జీవించలేకపోతారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఎవరైతే మరణం వరకు దేవునికి చేసుకున్న యొక్క నిబంధనకు తగిన రీతిగా దేవుని చిత్తానుసారంగా మరణం వరకు జీవించి నమ్మకమైన వారిగా వెళ్ళేవారు క్రీస్తు సంఘం. వారు 1,44,000 మంది అదే పిలుపుకు పొంది పిలువబడిన వారిగా వచ్చి ఏర్పరచబడిన వారిగా క్రీస్తులో బాప్తిజం తీసుకొని దేవుని చిత్తానుసారంగా మరణం వరకు మరి ఆ యొక్క పిలుపుకు తగిన రీతిగా నడవలేని నమ్మకమైన వారిగా వెళ్ళలేని వారే ఈ యొక్క గొప్ప సమూహం. ప్రియమైన సహోదర సహోదరులారా, సో వీరే మనం చూస్తే గత ప్రకటనలో మనం మహాశ్రమల కాలంలో గొర్రెపిల్ల యొక్క రక్తంలో
తన యొక్క వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకొని వచ్చిన వాళ్ళు. అంటే వీరికి కూడా ఒక వస్త్రం అనేది ఇవ్వబడింది. అది ఎప్పుడు, ఎలా అనేది మనం చూద్దాము. గలాతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. సో ఇక్కడ సంఘం పిలుపు పొందిన వారు మాత్రమే కాదు, ఈ యొక్క నమ్మకం ఏర్పరచబడిన వారిగా ఎవరైతే జ్ఞానస్థానం తీసుకుంటామో క్రీస్తులో, వారందరూ కూడా మనము క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రియమైన సహోదర సహోదరులారా, అంటే మనకి ఇవ్వబడిన వస్త్రము క్రీస్తు. ఆయన యొక్క నీతి వస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది ఎవరైతే క్రీస్తులో బాప్తిజం తీసుకుంటారో. అంటే సంఘముగా ముగించబడిన వాళ్ళు ఆ యొక్క వస్త్రాన్ని తెలుపుగానే ఉంచుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు వాచ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ మిగిలిన అనేక సహోదరులు ఈ యొక్క పిలుపులో వచ్చి నిబంధన చేసుకొని జ్ఞానస్థానము కానీ ఉంచిన ఆ యొక్క నీతి వస్త్రాన్ని అనేది మురికి చేసుకొని మరణ వరకు తెలుపు చేసుకోలేకపోయాలో వాళ్ళు మహాశ్రమల కాలంలో, ఈ యొక్క ఉపద్రవ కాలంలో ఇరుక్కొని వీరు ఈ యొక్క మహాశ్రమల కాలంలోనే ఈ యొక్క క్రీస్తు యొక్క రక్తంలో వారి యొక్క వస్త్రాలను తిరిగి వాష్ చేసుకొని వాళ్ళు సింహాసనం ఎదుట వాళ్ళు చేరుకోగలుగుతున్నారు. వాళ్ళే గొప్ప సమూహం. ప్రియమైన సహోదర సహోదరుల, వారి గురించి మనము ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూద్దాము. ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. సో ఇక్కడ చూస్తే సింహాసనం మీద ఉండి క్రీస్తుతో పాటు రాజ్యం చేసేవాళ్ళు ఇదే పిలుపు పొందుకొని మరణం వరకు నమ్మకమైన వారిగా జీవించి సంఘముగా అయ్యి ఆయనతో పాటు 1000 ఏళ్ళు రాజ్యం చేయబోతారు. అదే వారి ముందు సింహాసనం ఎదుట ఈ మహాశ్రమల నుంచి వచ్చే యొక్క గొప్ప సమూహము రాత్రింబగుళ్ళు ఆయన యొక్క ఆలయంలో, అంటే ఆయన యొక్క సింహాసనం ఎదుట సేవ చేసేవారిగా వీరు ఉండబోతున్నారు. ప్రియమైన సహోదర సహోదరులారా, సో అదే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనము వీరు మరి ఎలా ఈ విధంగా మరి అయ్యారు, మరణం వరకు మరి ఎటువంటి విధముగా వీళ్ళు నమ్మకమైన వారిగా ఉండలేకపోయారు. మరి దానికి ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క క్రీస్తు ఆ యొక్క గొప్ప సమూహానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ మాత్రం, చాలా చిన్నదిగానే. సో ఈ యొక్క పిలుపు పొందిన వారి గురించి, సంఘం గురించి, ఈ యొక్క క్రీస్తుకు మధ్య మనకు పరమ గీతాలలో మనకు చాలా చక్కగా మనకు ఒక విషయాన్ని అనేది మనకు చూడగలం. సో దీనికంటే ముందుగా మరి వీళ్ళెలా తన యొక్క వస్త్రాలని మురికి చేసుకున్నారు అనే విషయాన్ని మనం ధ్యానించగలిగితే మనం చాలా చాలా జాగ్రత్తగా వీటి గురించి పూర్తిగా మనం అర్థం చేసుకోగలము. దీనికి మనం ఇక్కడ పరమ గీతాలలో మనం చూస్తే ఐ ఆమ్ మై బిలౌడ్స్ వన్, బిలౌడ్స్ అండ్ మై బిలౌడ్ ఈజ్ మైన్. ఇక్కడ మనం చూస్తే ఈ పరమ గీతాలలో వీరి గురించి, అంటే ఈ యొక్క సభకు పిలువబడిన వారి గురించి, అలానే క్రీస్తుకు మధ్యనున్న మరి ఒక బంధం, ఒక రిలేషన్ అనేది మన పరమ గీతాలలో మన సొలొమోన్ జ్ఞాని చాలా చక్కగా వీరిరువురి మధ్యనున్న అన్యోన్యత గురించి మనకు సూచన భాషలో మనకు అక్కడ రాయడం అనేది మనం ఇక్కడ చూడగలం. ప్రియమైన సహోదర సహోదరులారా, సో ఇక్కడ మనం చూస్తే నేను నా ప్రియుడికి చెందిన వాడిని, నా ప్రియుడు నాకు చెందిన వారిగా ఈ యొక్క పరమ గీతాలలో మనం ఇక్కడ చూడగలం. సో అదే పరమ గీతాలలో మన ఎటువంటి కన్వర్జేషన్ అనేది ఉంటుందనే దాన్ని ఇక్కడ పరమ గీతాలు 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే నా ప్రియురాలా, నా సుందరవతి లెమ్ము అన్నంతలాగా అంతటి ప్రేమతో క్రీస్తు తన యొక్క సంఘం గురించి యొక్క పిలవడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, సో అదే 9వ వచనంలో దానికంటే ముందు వచనం మనం చూస్తే నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు, లేడి పిల్లవలెనున్నాడు, ఇదిగో నా గోడకు వెలిగా అతడు నిలిచి ఉన్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. సో ఈ విధంగా డోర్కి బయట వైపు తన యొక్క ప్రియుడు అంటే క్రీస్తు నిలవబడి ఉండి నా ప్రియురాడా, నా సుందరవతి అనే విధముగా అటువంటి సంభాషణ, అటువంటి సూచన భాషలో ఆ అన్యోన్యత గురించి క్రీస్తుకు మరియు సంఘాన్ని గురించి ఇక్కడ చెప్పడం అనేది మనం చూడగలం. సో అదే మరి యొక్క గొప్ప సమూహం ఏ విధంగా తన యొక్క వస్త్రాలని మురికి చేసుకున్నదో మనం ఇప్పుడు చూద్దాము. పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానిద్దాము.
పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియుచు కురియు చినుకులకు తడిసినది. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే లోపల సంఘముగా పిలువబడిన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. సంఘం గురించి చూస్తే ఇక్కడ డోర్కి బయట వైపుగా చూస్తాం. ఇక్కడ తలుపు తీయి, బయట మంచుకి నేను తడిచి ఉన్నాను, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాననే విధంగా ఇక్కడ. కానీ ఆ యొక్క ప్రియ సఖి అక్కడ మనం చూస్తే నేను నిద్రించితినే కానీ నా మనసు మేలుకొని ఉంది. పడుకోవడానికి మాత్రమే పడుకుంది, కాకపోతే ఆ ఆలోచనలు అనేవి ఆ పిలిచేదికై క్లియర్గా వినిపించడం అనేది చూడగలుగుతున్నాం. ఏమని? నా యొక్క సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఎటువంటి మచ్చ లేని సంఘంగా ఇక్కడ పిలువబడ్డాం. సో ఆలకించుము, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అనే విధంగా ఈ యొక్క క్రీస్తు, అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘంతో ఇక్కడ పిలవడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇక్కడ ఇదే విషయాన్ని మనకు ప్రకటనలో కూడా మనం చూడగలము. 3వ అధ్యాయం 20వ వచనంలో. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సో ఇక్కడ చూస్తే నేను ఇదిగో తలుపు నొద్దన నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతను భోజనం చేయుదురు. సో ఇదే విషయాన్ని అక్కడ ఆ యొక్క ప్రియురాలతో ఇక్కడ చెప్పడం అనేది, సంఘంగా పిలువబడిన ప్రతి ఒక్కరితో నేను తలుపు దగ్గరనే నున్నాను, పిలిచి తలుపు తెరిస్తే నేను నీతో పాటు వచ్చి భోజనం చేస్తాము. ఇక్కడ భోజనం అనేది మనకు అందరికి తెలిసిందే. సూచనగా చెప్పబడుతున్న భోజనం అనేది మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని వచనం వలన, వాక్యం వలన జీవించుచున్నాడు అనేది, అంటే యొక్క సత్యం గురించి ఇక్కడ చెప్పడం చూడగలుగుతున్నాం. ఎవరైతే తలుపు తెరిచి, అంటే తన యొక్క హృదయాన్ని తెరిచి సత్యం వినడానికి లేదా సత్యం తీసుకొనటానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే తలుపు తెరుస్తారో, తన యొక్క హృదయాన్ని తెరుస్తారో సత్యానికి, వారు క్రీస్తుతో పాటు, మరి అటువంటి గొప్ప భాగ్యం అనేది క్రీస్తుతో పాటు ఈ యొక్క సత్యాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకొనటానికి మనకు అంతటికి మించిన గొప్ప భాగ్యం ఉందా? సో ఈ విధంగా అటువంటి పిలుపు అనేది పిలుస్తూ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి అటువంటి సమయంలో ఈ యొక్క సంఘం అనే వాళ్ళు తన యొక్క హృదయాన్ని తెరిచి ఈ యొక్క సత్యాన్ని స్వీకరించుకొని మరి క్రీస్తుతో పాటు సంఘంగా వెళ్ళిపోవడం చూడగలము. కానీ ఈ యొక్క గొప్ప సమూహంగా ఉండే గుణ లక్షణాలనున్న మనతో పాటు, అంటే సంఘముతో పాటు ఈ దినము మరి ఉన్న ఈ యొక్క సంఘం గల గుణ లక్షణాలు మరి ఎటు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాము. పరమగీతము 5వ అధ్యాయం 3వ వచనం. పరమగీతంలో 5వ అధ్యాయం 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. సో ఇక్కడ గొప్ప సమూహముగా వెళ్ళబోయే వారి యొక్క తీరు ఎంతలాగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ నా వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దానిని ధరింపనేలా, నా యొక్క పాదములు కడుక్కొంటిని, ఆల్రెడీ పాదాలన్నీ కడుక్కొని నేను పడుకొని ఉన్నాను, మరలా నేను ఎలా లేచి డోర్ వరకు వెళ్ళి నా యొక్క పాదాలను నేను మురికి చేసుకునేలా. సో ఇటువంటి విధముగా, ఇటువంటి గుణ లక్షణాలు కలిగిన వారుగా ఈ యొక్క సంఘం అనేది లేకుండా క్రీస్తుతో పాటు తన యొక్క తలుపులు తెరిచి, హృదయాన్ని తెరిచి సత్యాన్ని తీసుకొని సంఘంగా వెళ్ళిపోతుంది. కానీ ఇటువంటి గుణ లక్షణాలు ఈ యొక్క 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నేను వస్త్రాలను తీసివేశాను, మళ్ళా నేను ధరించి మళ్ళీ నేను వెళ్ళి డోర్ తీసేంతలాగా ఇట్లా కుదరదు అనేంతలాగా ఇటువంటి ఒక పరిస్థితి అనేది ఇటువంటి గొప్ప సమూహంకి కలిగి ఉంటుంది ప్రియమైన సహోదర సహోదరులారా. కానీ సంఘం గురించి మనం చూస్తే 1 తెస్సలోనికన్ 5వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాము. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉంది. సో ఇక్కడ సంఘము చాలా స్పష్టంగా ఇతరుల వలె, అంటే మిగిలిన వారిగా మత్తులుగా ఉండకుండా మెలకువగా ఉండి, ఎప్పుడైతే క్రీస్తు వచ్చి తలుపు తడతారో వెంటనే తలుపు తెరిచి తనతో పాటు ఆయనతో పాటు వారు భోజనం, ఆ యొక్క సత్యాన్ని తీసుకొని
సంఘముగా వెళ్ళిపోవడం అనేది చూడగలుగుతున్నాము. కానీ ఇక్కడ ఈ యొక్క గొప్ప సమూహం అనేది ఇక్కడ మనం చూస్తే, నేను వస్త్రాన్ని విరిచేశాను, పాదాలు కడుక్కొని నేను మంచం ఎక్కేశాను, నేను మళ్ళీ ఎలా నా యొక్క వస్త్రాన్ని ధరించుకొని నా యొక్క పాదాలను మురికి చేసుకోవాలను అనే మనస్థితిలో ఈ యొక్క గొప్ప సమూహం వారు ఉండడం చూడగలం. సో మరి యొక్క వచనాన్ని వీధి గురించి మనం ధ్యానిద్దాము. పరమగీతాలు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాలు 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. కానీ ఈ యొక్క సంఘం పిలుపుకు వచ్చిన ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూస్తే, ఎప్పుడైతే తనకై తాను వెళ్ళి తలుపు తీసేంతలో ఏమవుతుంది, అక్కడికి చూస్తే తన యొక్క ప్రియుడు అక్కడ క్రీస్తు అనేది లేదు, పిలిచినా కూడా పలకలేదు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సంఘం అనేది అక్కడ ముగిసిపోయింది. ఆ తర్వాత ఎంతలాగా ఆ యొక్క విందులోకి వెళ్ళడానికి, ఆ యొక్క భోజనాన్ని తీసుకోవడానికి అక్కడ క్రీస్తు లేడు, యేసుక్రీస్తు లేడు. సో ఇక్కడితో ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క స్త్రీ తెలుసుకొని ఇక్కడ ఏమవుతుంది, తన యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోయింది అనే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఎప్పుడు వెంటనే తలుపు తీసి క్రీస్తుతో పాటు భోజనం చేసేవాళ్ళు సంఘంగా వెళ్ళిపోయారు. కానీ ఇటువంటి ఒక నిర్లక్ష్యమైన ధోరణి కలిగి ఉన్నవారు ఈ యొక్క గొప్ప సమూహంగా ఇదే పిలుపులో వచ్చిన వాళ్ళు పిలువబడిన వారిగాను ఏర్పరిచిన వారిగాను ఉంటారు. కానీ గొప్ప సమూహం వాళ్ళు నమ్మకమైన వారిగా మరణం వరకు ఉండలేకపోతారు. క్రీస్తు సంఘంగా వెళ్ళే వాళ్ళు ఆ మరణం వరకు తను చేసుకున్న నిబంధనలకు లోబడి దేవుని చిత్తానుసారంగా మరణం వరకు జీవించి నమ్మకమైన వారిగా సంఘంగా వెళ్ళిపోతారు. ప్రియమైన సహోదర సహోదరుల, ఇదే ఈ యొక్క రెండు విషయాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో ఒక మంచి ఉపమానం అన్నది మనకు చాలా చక్కగా చెప్పారు. అదే 10 మంది కన్యకల గురించి. దాన్ని ధ్యానిద్దాము ఒకసారి. మత్తయి 25వ అధ్యాయం 1-2 వచనములు. మత్తయి 25వ అధ్యాయం 1-2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలవారు. సో ఇక్కడ మనం చూస్తే ప్రియమైన సహోదర సహోదరులారా, పరలోక రాజ్యము తమ దిబీటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను కోరింది. సో ఇటువంటి పిలుపులన్నీ గొప్ప సమూహంగా వెళ్ళేవారు ఉన్నారు. ఈ యొక్క క్రీస్తు సంఘంగా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మనం అందరము ఒకటిగానే ఉన్నాం. కానీ ఇందులో ఈ యొక్క 10 మంది కన్యకలకి ఇక్కడ ఒక సూచనగా చెబుతున్నారు. ఈ యొక్క 10 మందిలో 5 మంది బుద్ధి లేని వారిగా, అంటే గొప్ప సమూహంగా వెళ్ళే అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నారు. మిగిలిన 5 మంది బుద్ధి గల వారిగా ఇక్కడ ఉండడం అనేది, సంఘంగా వెళ్ళే గుణ లక్షణాలు కలిగిన వారిగా ఉండడం అనేది చూడగలం. ఇక్కడ చూస్తే తర్వాత వచనాలు ఇక్కడ చూస్తే, ఆ యొక్క పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం చేయగా వాళ్ళందరూ ఏం చేస్తారు, కునికి నిద్రించుచుండిరి. ఆ 10 మంది పెళ్లి కుమారుడు రావడం అనేది ఆలస్యం చేయడంతో ఆ రాత్రి వేళ అందరూ నిద్రపోతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే తర్వాత వచనాలు 6-7 వచనాలలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనుటకు రండి అని కేక వినపడింది. సో ఆ యొక్క కేక వినపడినప్పుడు అందరూ నిద్రలేస్తారు. 10 మంది నిద్రలేస్తారు. నిద్రలేసి అందరూ తన యొక్క దివిటీలను చక్కపరుచుకుంటారు, సిద్ధపరుచుకుంటారు. తర్వాత ఏమవుతుందనే విషయాన్ని తర్వాత 8-9 వచనాల్లో మనం ఇక్కడ చూస్తే, ఈ యొక్క బుద్ధి లేని వాళ్ళు 5 మంది, బుద్ధి గలవారు 5 మంది. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు ఇక్కడ మనం చూస్తే, మా యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి బుద్ధి గల 5 కన్యకలతో మీ యొక్క నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని వారిని అడగడం అనేది చూడగలం. అందుకు బుద్ధి గల కన్యకలు ఏం చెప్తున్నారు, ఇది మీకు మాకు ఇద్దరికి మా దగ్గర ఉన్న నూనె ఇస్తే సరిపోదు కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క నూనె అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కుని రండి అనే విషయం చెప్పడం అనేది ఇక్కడ చూడగలం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క దగ్గర అంతా సిద్ధపరచుకుని ఉన్నారు, కానీ ఒక నూనె అనేది వాళ్ళు సిద్ధపరచుకోలేదు. ఎందుకంటే ఆలస్యం అయ్యింది ఇక్కడ పెళ్లి కొడుకు రావడం, కానీ తన దగ్గర ఉన్న నూనె అనేది వేస్ట్ ముగించబడింది. కానీ 5 తన దగ్గర ఎక్స్ట్రాగా నూనె అనేది సిద్ధపరచుకొని వచ్చారు. సో ఈ విధంగా వాళ్ళు నూనె కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి కుమారుడు రావడము, ఆ తర్వాత సిద్ధపడి ఉన్న వాళ్ళు ఆల్రెడీ యొక్క 5 తెలివిగల బుద్ధిగల యొక్క కన్యకలు పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విందులోకి లోపలికి పోవడము, తర్వాత ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క నూనెను కొని తిరిగి వచ్చే సమయానికి ఆ యొక్క పెళ్లి విందు జరిగే స్థలం యొక్క తలుపు అనేది మోయబడింది.
ఆ తర్వాత ఎంతలాగా వాళ్ళు తలుపు తీయమని ఏడ్చిన, తలుపు తీయమని అక్కడ తలుపు తీయలేదు ప్రియమైన సహోదరుల. అదే దాన్ని మత్తయి 25వ అధ్యాయం 10-12 వచనాలు మనం చూడగలము. మత్తయి 25వ అధ్యాయం 10వ వచనం 12 వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని నెరుగరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సో ఎప్పుడైతే ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు నూనె కోసం వెళ్ళి వచ్చేలోపు అక్కడికి బుద్ధి గల కన్యకలు లోపలికి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత తలుపు వీళ్ళు క్లోజ్ చేయబడింది. తలుపు తీయమని అడిగితే నేనెవరో, మిమ్మల్ని నేను ఎరుగను అనేసి నిశ్చయంగా చెప్పడం అనేది ఇక్కడ చూడగలం. సో అంతకు మించిన భయంకరమైన బాధ మరి ఇంకేమైనా ఉంటుందా ప్రియమైన సహోదరులారా? ఆలోచించండి. సో ఇక్కడ మనకు పౌలు 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ చూడగలిగితే ఈ యొక్క బుద్ధిగల కన్యకులు ఎవరైతే ఉన్నారో విషయంలో ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకను ఒకే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసేదిని గాని. సో ఇక్కడ వీళ్ళందరినీ ప్రదానం చేశారు, కానీ పెళ్లి వరకు వెళ్ళేది కేవలము ఈ యొక్క బుద్ధి గల కన్యకలు మాత్రమే ఈ యొక్క పెళ్లి విందులోకి వెళ్ళగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. కానీ ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు ఇక్కడ వెళ్ళలేకపోవడం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైన సహోదరులారా. సో ఇక్కడ దీని గురించి మనం చూస్తే ఈ యొక్క దీపం గురించి, ఈ యొక్క నూనె గురించి మనం ఒకసారి ధ్యానిద్దాము. సామెతలు 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాము. సామెతలు 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సో ఇక్కడ ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు ఇక్కడ వచనానికి తగిన రీతిగా నడుచుకోలేక ఈ యొక్క ఇరుకైన మార్గంలో నడవలేకపోతారు. ఇక్కడ వీరిలో ఆ యొక్క వెలుగు అనేది ఉండదు. సో ఇక్కడ మనకు చెబుతున్న ఈ యొక్క నూనె అనేది మనకు పరిశుద్ధాత్మకి ఇక్కడ సూచనగానే ఉంది ప్రియమైన సహోదరులారా. సో ఇక్కడ ఈ యొక్క వెలుగు మనకు ఒక ఉపదేశమునకు వెలుగుగా ఉంది. ఈ యొక్క వెలుగు మరేదో కాదు, మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం మాత్రమే. ఆ యొక్క వాక్యమే మనకు వెలుగుగా ఉంది. మనకు దేవుని నుంచి వచ్చి ఈ యొక్క శిక్షార్థమైన గద్దింపులు మనకు జీవ మార్గములు. సో మనం ఎప్పుడైనా సరిగా నడవలేని పరిస్థితులలో ఏమవుతుందనంటే మనకు దేవుని నుంచి వచ్చే కొన్ని చిన్న చిన్న శిక్ష కానీ చిన్న చిన్న గద్దింపులు కానివ్వండి, మనల్ని అవి సరి చేసుకొని జీవ మార్గంలో మన యొక్క ఇరుకైన మార్గంలో పరిగెత్తడానికి మనకి ఎంతగానో ఈ యొక్క వెలుగు అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇటువంటి విధంగా ఈ యొక్క సంఘం అనేది ఆ చిన్న చిన్న శిక్ష గద్దింపులు తీసుకొని సరి చేసుకొని ఈ యొక్క వాక్యానుసారంగా తన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా వీరు జీవ మార్గంలో నడవగలరు. కానీ ఈ యొక్క గొప్ప సమూహం అనేది తర్వాత పరిస్థితి ఏంటనేది ఇక్కడ మన కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనంలో ఇక్కడ చూస్తే, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క చీకటి లోకంలో మరి వీళ్ళు మహాశ్రమల కాలంలో వీరు చిక్కుకొని ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో మరి ఇటువంటి అంధకారమైన ఈ యొక్క లోకంలో ఉండబోయేది ఏంటంటే వెలుగు మాత్రమే. అప్పుడు వీళ్ళు వచనానుసారంగా లోబడి ఈ యొక్క వెలుగులో అంటే ఈ యొక్క వాక్యానుసారంగా నడవటానికి అప్పుడు వాళ్ళు సిద్ధపడతారు ప్రియమైన సహోదరులారా. అందుకనే నీ వాక్యము నా యొక్క పాదములకు దీపమును నా యొక్క త్రోవకు వెలుగై ఉన్నది అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తర్వాత కీర్తనలు 45వ అధ్యాయం 13-14 వచనాలు ధ్యానిద్దాము సంఘం గురించి. కీర్తనలు 45వ అధ్యాయం 13-14. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారము బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. సో ఇక్కడ సంఘముగా అయ్యే ఈ యొక్క రాజకుమార్తె మహిమగల వస్త్రాలు ధరించుకొని బంగారు బుట్టా పని చేసిన వస్త్రాన్ని ధరించుకొని ఉంది. విచిత్రమైన పనిగల వస్త్రాలను ధరించుకొని రాజునొద్దకు పెళ్లి కుమార్తెగా సంఘముగా 144,000 మందిగా చేరుకోబోతుంది అనేది మనం ఇక్కడ చూడగలం. అంటే ఈ యొక్క భూమి మీద క్రీస్తు కోసము ఈ యొక్క సంఘముగా వెళ్ళే వాళ్ళు, ఈ యొక్క రాజకుమార్తెగా ఉండే వాళ్ళు జీవిస్తారు. మిగిలినవన్నీ తృణీకరించుకొని ఏ విధంగా అయితే అపోస్తులు పౌలు ఈ యొక్క సమస్తాన్ని
అనుభవించడానికి అర్హత ఉన్నప్పటికీ సమస్తాన్ని కుప్పగా చెత్తగా మరి పెంటగా ఎంచి వాటన్నిటి తృణీకరించుకుని ఈ యొక్క పరుగును తన యొక్క పరుగును తుదముట్టించాడో అదే విధముగా ఈ యొక్క సంఘముగా వెళ్ళేవారు ఈ యొక్క భూమి మీద జీవించి ఇక్కడ మహిమగల రాజకుమార్తె మహిమగల వస్త్రాలను బంగారు బుట్ట పని చేసిన వస్త్రాలను ధరించుకొని ఈ యొక్క రాజకుమార్తె వెళితే రాజు దగ్గరికి ఈ యొక్క రాజకుమార్తెతో పాటు చెల్లికత్తెకలైన కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడును అంటే ఇటువంటి విధముగా జీవించలేని వారి యొక్క గొప్ప సమూహంగా అవుతారు. వాళ్ళు ఈ యొక్క స్త్రీకి ఈ యొక్క సంఘానికి చెలికత్తెలేని కన్యకులుగా ఈ యొక్క రాజకుమార్తెకు అనేది ఈ యొక్క గొప్ప సమూహం అనేది ఉండబోతుంది అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఇద్దరికి ఇచ్చిన పిలుపు ఒకటే, కానీ ఆ యొక్క పిలుపులో కొంతమంది సంఘముగా ఇక్కడ ఈ యొక్క భూమి మీద లోబడి దేవుని చిత్తానుసారంగా లోబడి సింహాసనం మీద కూర్చునడానికి కొంతమంది వెళ్తే, అదే పిలుపులో అదే సత్యాన్ని పొందుకున్న వారు దానికి తగిన రీతిగా నడవలేకుండా అదే సింహాసనం ఎదుట ఇక్కడ సేవకులుగా వెళ్ళడానికి ఇక్కడ ఉంటుంది. ప్రియమైన సహోదర సహోదరులారా, సో ఇక్కడ ఈ రెండిటికి చాలా తేడా అనేది లేదు, చాలా చిన్న తేడా మాత్రమే ఉంది ఇరువురికి. ప్రియమైన సహోదర సహోదరులారా, కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క పరుగుని అనేది మనము పరిగెత్తాల్సిన అవసరం అనేది మనకు ఉంది. సో మనం ఇక్కడ చూస్తే అదే దాన్ని మనము ఆల్రెడీ ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసాము. వీరు సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఇక క్రీస్తునే కాదు, క్రీస్తుతో పాటు ఉన్న సంఘాన్ని కూడా ఇక్కడ వీళ్ళు సేవించడం అనేది చూడగలుగుతున్నాం. వీరు కూడా అదే గుడారంలోనే ఉండడం అనేది మనం అంటే పరలోకంలోనే వీరు కూడా ఉండారనేది విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఇక్కడ ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకొని ఎవరమైతే ఈ యొక్క గుణ లక్షణాలను మనము గత క్లాస్లో చూసిన గుణ లక్షణాలను ఆత్మీయ గుణ లక్షణాలను ఎవరమైతే మనం డెవలప్ చేసుకొని కనపరుస్తూ మన మరణం వరకు జీవించి నమ్మకమైన వారిగా మనం ఉంటామో కంపల్సరీగా వాళ్ళందరూ క్రీస్తు సంఘముగా ఈ యొక్క 1,44,000 మందిలో మరి చేరుకుంటారు. ఒకవేళ లేకపోతే ఈ యొక్క మహా ఉపద్రవ కాలంలో మహాశ్రమల కాలంలో వెళ్ళి ఆయన మనకిచ్చిన వస్త్రాన్ని తిరిగి ఈ యొక్క మహాశ్రమల కాలంలో గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతుక్కొని సింహాసనం ముందుకి సేవకులుగా వెళ్ళవలసి ఉంటుంది. ప్రియమైన సహోదర సహోదరులారా, సో దీనికి ఒక చిన్న ఉదాహరణ అనేది మనం చూద్దాము. ఇద్దరి పరుగు ఒకటే. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరి యొక్క టార్గెట్ ఒకటే. అందులో ఒకరు వచ్చేసి బాగా కష్టపడి దానికి తగిన రీతిగా ఇదయ్యి ఒక కంపెనీకి జాబ్ కోసం వెళ్తే మేనేజింగ్ డైరెక్టర్గా వెళ్తారు. అదే కంపెనీలో మరొకరు దానికి తగిన రీతిగా కష్టపడకుండా అదే కంపెనీలో మనకు ఇక్కడ స్వీపింగ్ పనికి లేదా ప్యూన్గా అక్కడ చేరుకునే పరిస్థితి మరొక సహోదరునికి ఉండడం అనేది చూడగలం ఆ యొక్క ఫ్రెండ్స్లో. సో ఇది ఎంతటి విధంగా ఉంటుందో చూడండి. టార్గెట్ ఒకటే, కానీ ఒకరు బాగా కష్టపడి దానికి తగినట్టు రీతిగా కృషి చేస్తాడు, మేనేజింగ్ డైరెక్టర్ అవుతాడు. ఇంకొకడు టార్గెట్ ఉన్నప్పటికీ కష్టపడకుండా అప్పటికప్పుడు పని జరగాలనే రీతిగా వెళ్తే అతను అదే కంపెనీలోనే ఉంటాడు, కాకపోతే ప్యూన్గా ఉంటాడు, సేవకునిగా ఉంటాడు. సో ఇది ఎంత వ్యత్యాసం ఉందో చూద్దాం ప్రియమైన సహోదర సహోదరుల. అదే విధంగా పిలుపు ఒకటే, మనందరికీ పిలుపు ఒకటే, పరలోక పిలుపు క్రీస్తు సంఘముగా. కానీ గొప్ప సమూహం కోసం అంటూ ప్రత్యేకమైన పిలుపు లేదు. కానీ మన యొక్క దయచేసిన పిలుపు క్రీస్తు సంఘముగా, క్రీస్తుతో పాటు రాజ్యాన్ని ఏలే యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇవ్వడానికి. కానీ ఇందులో చూస్తే దానికి తగిన రీతిగా జీవించే వాళ్ళు 1,44,000 మంది మాత్రమే. కానీ మిగిలిన వాళ్ళు అంటే వీళ్ళు డైరెక్టర్గా ఉంటే మిగిలిన వాళ్ళు అదే కంపెనీలో సేవకులుగా గొప్ప సమూహముగా ఎంప్లాయీస్గా చేరుకుంటారు. ఇది ఎంతటి పరిస్థితి అనేది ఉందో చూడండి. చిన్న తేడా మాత్రమే ప్రియమైన సహోదర సహోదరులారా. కాబట్టి మనందరము దేవుని దయచేసిన యొక్క గొప్ప పిలుపుకు తగిన రీతిగా మనందరము మరణం వరకు మరి పిలువబడిన వారిగా దాటి ఏర్పరచబడిన వారిగా ఆయనతో జ్ఞానస్నానం చేసుకొని ఆ యొక్క నిబంధనలకు తగిన రీతిగా మనందరం మరణం వరకు నడిచి ఆయన యొక్క గుణ లక్షణాలను మనం మన యొక్క జీవితంలో ప్రతిబింబిస్తూ మరణం వరకు నమ్మకమైన వారిగా జీవించి మరి దేవుని చిత్తానుసారంగా క్రీస్తు సంఘంగా మనందరం ముగించబడాలి. లేకపోతే గొప్ప సమూహంగా మహాశ్రమల నుంచి వెళ్లాల్సి వస్తుంది. ప్రియమైన సహోదర సహోదరులారా,
సో కాబట్టి మనందరికీ చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క పరుగును అనేది పరిగెత్తాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత వచ్చే వారం మనము మహా పరిశుద్ధమైన విశ్వాసం గురించి మనం ధ్యానించబోతాం ప్రియమైన సహోదరులారా. ఇదే శనివారము ఇదే జూమ్ లింక్ ద్వారా 7 గంటలకు మనము కనెక్ట్ అయ్యి మహా పరిశుద్ధమైన విశ్వాసం, ఫెయిత్, మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలా ఉండబోతుంది, మరి పరిశుద్ధ గ్రంథంలో మరి విశ్వాసం ఏంటి, మహాపరిశుద్ధమైన విశ్వాసం గురించి ఏం చెబుతుంది, మనము సంఘంగా వెళ్ళాలి అనుకుంటున్న మనము ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, మరి దానికి తగిన రీతిగా మనం ఎటువంటి క్రియలు చేయాల్సి ఉంటుంది, దాని గురించి పూర్తిగా మనము రానున్న శనివారము ఇదే జూమ్ లింక్ ద్వారా మహాపరిశుద్ధమైన విశ్వాసం అనే పాఠం కింద మనము ధ్యానించబోతున్నాం ప్రియమైన సహోదరులారా. అంతవరకు విన్న ప్రతి వాక్యము మన యొక్క హృదయంలో నిలిచి దానికి తగిన క్రియలు మనం చేయడానికి దేవుని యొక్క శక్తి, కృప, శాంతి, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్.